అధికారం గల నామంలో మీ అందరికీ ప్రభు అయిన యేసు నామంలో ఈ యొక్క యవ్వనస్తుల కొరకు చేయబోయే ప్రార్థనలకు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. అందరు బాగున్నారు కదా? ఓకే, ఈ సమయంలో ప్రైజ్ లార్డ్, సంతోషి ప్రైజ్ లార్డ్, ప్రియాంక ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా, మౌనిక, హారిక ప్రైజ్ లార్డ్. ఓకే, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థనా సహవాసాన్ని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోకనాథుడా, నీకు స్తోత్రం. నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కొనియాడబడుచున్నటువంటి రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడలంగా, నీ సేవకులంగా మేము యవనస్తుల కొరకు, వారి చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థన చేయుటకు కూడి ఉండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి వీరి జీవితాల్లో మీ చిత్తానుసారంగా కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో ఒక పాటను పాడుకుందాం. ఆ సహోదరి ప్రియాంక ఒక పాటను పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అందరు కలిసి ఏకీభవిద్దాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేతి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేతి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ
నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరు నానా కోరిక చేరతి ప్రభు పాదాల చెంత తీరు నానా కోరిక చేరతి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో మౌనిక ఒక పాటను పాడి ప్రభువుని మహిమపరుస్తుంది. మనందరం ఐక్యభవించి దేవుని కనపరుద్దాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కారు చీకటిలే నన్ను కమ్మినా, కారు చీకటులే నన్ను కమ్మినా. కఠినా నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. చేయని నేరములంట గట్టినా, చేతకాని వాడని ధరించిన. చేయని నేరములంట గట్టినా, చేతకాని వాడని ధరించిన. నన్ను చుట్టిన చెలిమే చిలికి నన్ను చేసిన. చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేసిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో ప్రార్థన చేసుకోబోయే ముందు వాక్యం చదువుకుందాం. ప్రార్థన చేసుకోబోయే ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథములు 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం.
ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయము 15, 16 ఈ అధ్యాయాలు సంసోను గురించి వ్రాయబడ్డాయి. సంసోను మానోహ కుమారుడు. సంసోను మానోహ కుమారుడు. సంసోను వంటి బలవంతుడు మరెవరూ లేరు. అయితే సంసోను వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి తన ప్రాణాల్ని కోల్పోతాడు. అయితే అసలు సంసోను పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సంసోను పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మనకు చూడగలిగితే పదమూడో అధ్యాయం మనం ఒకసారి 13వ అధ్యాయంలోకి వెళదాం. చదవండి ఎవరైనా ఒకరు. 2వ వచనం నుంచి చదవండి ఎవరైనా యవనస్తులు. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీవు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చెను. చాలమ్మా మౌనిక, చాలు. గమనిద్దాం, సంసోను పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించటం. ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపి దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవుడు వారిని రక్షించటానికి, వారిని నడిపించటానికి ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తూ వచ్చాడు. ఆ వరుసలో ఇప్పుడు ఈ సంసోను జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది మనం గమనించాలి. ఏంటా ఉద్దేశం? దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ శత్రువులైన ఫిలిష్తీయుల చేతుల నుండి తప్పించటం. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ సంసోను ఏం చేశాడు? పెద్దోడయ్యాడు, ఇజ్రాయేలును న్యాయాధిపతి అయ్యాడు. అయితే తరువాత
తాను వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళకూడని ప్రదేశానికి తాను వెళ్ళాడు. చూడకూడని వ్యక్తిని చూశాడు. ఉండకూడని స్థలంలో ఉన్నాడు. చేయకూడని పని చేశాడు. తద్వారా తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. గమనించాలి, దేవుడు సంసోనును ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ భూమి మీద పంపించాడు. కానీ సంసోను భూమి మీద నివాసం చేసేటప్పుడు తన కొన్ని కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్ళి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఉండకూడని స్థలంలో ఉన్నాడు. చూడకూడని వ్యక్తిని చూశాడు. చేయకూడని పని చేశాడు. తన ప్రాణాన్ని కోల్పోయాడు. దలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళతాడు. వెళ్ళకూడదు అక్కడికి ఇతను వెళ్ళాడు. ఆమెను చూచాడు. ఆమెతో ఉన్నాడు. ఆమెతో పాపం చేశాడు. చివరికి ఫిలిస్తీన్లు ఆయన్ని పట్టుకొని కళ్ళు ఓడబీకి తన యొక్క ప్రాణాన్ని తీసేస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, యవనస్తులారా, దేవుడు మీ అందరి పట్ల ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సంసోనును ఈ భూమి మీదకి పంపించడానికి దేవునికి ఎలా ఒక ఉద్దేశం ఉన్నదో, మిమ్మలను కూడా ఈ భూమి మీదకి పంపించటానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటా ఉద్దేశం? నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, చక్కని వ్యక్తినో లేకుంటే స్త్రీనో వివాహం చేసుకోవాలి, చక్కని పిల్లలను కనాలి, ఈ భూమి మీద నువ్వు గనుడుగా లేకుండా గనురాలుగా ఉండాలి, తద్వారా దేవుని మహింపరచాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. అయితే సంసోను దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడు. తన పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళికను మర్చిపోయాడు. మరచిపోయి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చూడకూడని వ్యక్తిని చూచాడు. ఉండకూడని స్థలంలో ఉన్నాడు. చెయ్యకూడని పని చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చదువుకుంటున్నావు, లేకుంటే నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు, గమనించాలి, దేవుడు చదువుకునే వయసు నీకు ఇచ్చాడు. చదువుకోవటానికి చక్కని జ్ఞానం ఇచ్చాడు. చక్కని తల్లిదండ్రులను ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఆ చదువులో కష్టపడి ముందుకు వెళ్ళాలి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి. చెడు స్నేహాలకు అలవాటు పడకూడదు. చెడ్డ వ్యక్తులతో స్నేహము చేయకూడదు. వారు ఎవరైనా కావచ్చు. కొంతమంది స్త్రీలు, అమ్మాయిలు కూడా చెడ్డ అలవాట్లు కలిగిన వారు ఉన్నారు. వారితో నువ్వు స్నేహం చేయకూడదు. ఎందుకంటే అటువంటి వారితో స్నేహం చేయటం వలన నీ జీవితం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు చక్కని భక్తిలో ఎదుగుతున్నావు, చక్కగా నీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నావు. అయితే నువ్వు కాలేజీకి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహితులు ఎటువంటి వారు?
ఎవరితోనూ స్నేహం చేస్తున్నావు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, అది నువ్వు గమనించాలి. వెళ్ళకూడని ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు చదువుకోవటానికి వెళ్ళాల్సిన స్థలం కాలేజ్, స్కూల్, అక్కడికి వెళ్ళాలి. మళ్ళా తిరిగి ఇంటికి రావాలి. కొంతమంది చదువుకునేటువంటి బిడ్డలు ఇంటికాడ తల్లిదండ్రులకి కాలేజీకి వెళ్తున్నానని చెబుతారు. కాలేజీ అయిపోయిన తర్వాత స్నేహితులందరూ కలిసి షికార్లకు వెళుతూ ఉంటారు. స్నేహితులు అంటే ఇక్కడ నేను చెప్పేది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని కాదు. అబ్బాయిలే, అమ్మాయిల ఫ్రెండ్సే. వీరు కూడా షికార్లు వెళుతూ ఉంటారు. తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులు చేతే పంపించరని స్నేహితులతో వారు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పకుండా స్నేహితులు ఇళ్ళకి వెళుతూ ఉంటారు. నా స్నేహితురాలు ఇల్లే కదా అని వెళుతూ ఉంటారు. ఏమో ఎక్కడ ఏ ప్రమాదం దాగి ఉందో నీకేం తెలుసు? రోజులు భయంకరంగా ఉన్నాయి కదా. ఎటువైపు నుంచి ప్రమాదం మనకి పొంచి ఉందో మనకు తెలియదు కదా. స్నేహితులకి వెళ్ళటానికి కాదు కదా మన తల్లిదండ్రులు మనం పెంచుతుంది. షికారులు చేయటానికి కాదు కదా, ఫంక్షన్స్ కి వెళ్ళటానికి కాదు కదా. గమనించాలి. సంసోను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఈ దినాల్లో యవనస్తులు వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నారు. వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నారు. చేయకూడని సహవాసాలు చేస్తున్నారు. నీ స్నేహితురాలే, కానీ ఆ స్నేహితురాలు యొక్క క్యారెక్టర్ ఎటువంటిది గమనించాలి. చిన్నప్పటి నుంచి నీకు మంచి స్నేహితురాలు అయి ఉండొచ్చేమో, కానీ వారు మంచి క్యారెక్టర్ లేని వ్యక్తులైతే వారికి నువ్వు దూరంగా ఉండటానికి నీకు మంచిది. వారికి నువ్వు దూరంగా ఉండటమే క్షేమం నీకు. అటువంటి స్నేహాలు నువ్వు చేయకపోవటమే మంచిది. అటువంటి వ్యక్తులతో నీవు సహవాసం చేయకుండా ఉండటమే నీకు మంచిది. మూడోది, చేయకూడని పనులు చేస్తా ఉన్నారు. సంసోను చేయకూడని పని చేశాడు. ఏమైపోయింది? ప్రాణం కోల్పోయాడు. యవనస్తులు ఈ దినాల్లో వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు. చేయకూడని సహవాసాలు చేస్తున్నారు. చేయకూడని పనులు చేస్తున్నారు. ఆ సహవాసంలో కలిసి ఎక్కడికో వెళుతున్నారు. సినిమాలకు వెళుతున్నారు, షికారులకు వెళుతున్నారు, పార్కులకు వెళుతున్నారు. ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, దేవుడు యవనస్తుల పట్ల కలిగిన ఉద్దేశమును వారు మర్చిపోతూ ఉన్నారు. మేము చదువుకోవటానికి కదా మా తల్లిదండ్రులు పంపిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుడు మాకు చదువుకోవటానికి అవకాశం ఇచ్చాడు కదా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చేయకూడని పనులు చేసి చిక్కుకుపోతున్నారు. సాతాను చేతులలో బందీలైపోతున్నారు. పాపంలో బందీలైపోతున్నారు. ఎగ్జామ్స్ చదవరు, క్లాసులకు అటెండ్ అవ్వరు, నోట్సులు రాసుకోరు. తల్లిదండ్రులేమో నా బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళుతున్నారని వారు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కూడబెట్టి యవనస్తులుగా మీకు ఏది అవసరమైతే అది కొనిపెడుతున్నారు. వేల రూపాయలు మీకు ఫీజులు కడుతున్నారు. మీకు నచ్చినటువంటి బట్టలు తీసుకుంటున్నారు.
మీ స్టడీస్కి కావాలంటే ల్యాప్టాప్లు తీసుకుంటున్నారు, మీకు ఏది కావాలంటే తీసుకుంటున్నారు, కానీ చివరికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటి? మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు, మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ తల్లిదండ్రులు పొరపాటు చేశారా? కాదు. మీ టీచర్స్ పొరపాటు చేశారా? కాదు. పొరపాటు ఎవరిదంటే యవనస్తులది. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? చదివండి, ఫెయిల్ అయ్యాను. చదివితే ఫెయిల్ అవ్వం. ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ పాస్ అవుతాం తప్పకుండా. అసలు పాసే కాలేదంటే నీవు సంవత్సరం అంతా కూడా చదవకుండా నీ తల్లిదండ్రులని నువ్వు మోసం చేశావు, నీ జీవితాన్ని నువ్వు మోసం చేసుకున్నావు. దానిని బట్టి నీవు ఫెయిల్ అయిపోతున్నావు. చేయకూడని పనులు చేస్తున్నావు, అందుకే ఫెయిల్ అయిపోతున్నావు. గమనించాలి. ఈ మధ్యాహ్న కపాల వేళ చివరికి ఫెయిల్ అయిపోయి ఏం చేస్తారంటే, ఇక్కడ ఎందుకు బ్రతకడం, చచ్చిపోతే బాగుంటుంది అంటారు. ఆలోచించండి. ఎంతో మంది దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేయకూడని సహవాసాలు చేసి వారితో చేయకూడని పనులు చేసి చదువులో ఫెయిల్ అయిపోయి చచ్చిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ప్రారంభంలో వారు చేసిన పొరపాటు. ఏంటో పొరపాటు? మొట్టమొదటి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు, అది పొరపాటు. చూడకూడని వ్యక్తులు చూశారు, పొరపాటు. వారితో చేయకూడని సహవాసం చేశారు, అదే పొరపాటు. వారితో చేయకూడని సహవాసం చేశారు, వారితో చేయకూడని పనులు చేశారు, అదే దెబ్బతీసింది. అదే ప్రారంభంలోనే నీవు వెళ్ళకూడని స్థలానికి వెళ్లకుండా ఉంటే నష్టం రాదు. గుర్తుపెట్టుకోండి. తమ్ముళ్ళు యవనస్తులారా, యవనరాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడే మాట. సంసోను తన జీవితాన్ని కోల్పోయాడు. అయితే ఆ రోజు సంసోనుకి చెప్పేవారు లేరు, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో, ఫేస్బుక్ లైవ్లో వింటున్నటువంటి మీతో కూడా దేవుడు చెప్పే మాట అదే. యవనస్తులారా, మీ ప్రారంభ జీవితం ఎలా ఉంది? మీరు ఒకవేళ చెడ్డ స్నేహాలు కలిగి ఉంటే ఈ రోజునైనా ఆ స్నేహాలను మీరు విడిచిపెట్టాలి. మీకు మంచి భవిష్యత్తు కావాలంటే, దేవుడు, మీ తల్లిదండ్రులు మీ పట్ల కలిగి ఉద్దేశం నెరవేర్చబడాలనంటే, మీరు అనుకున్న గురి చేర్చబడాలనంటే మొట్టమొదటిగా మీరు సరి చేసుకోవాల్సింది మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ స్థలాలకు వెళుతున్నారు, ఎవరితో మీ స్నేహం చేస్తున్నా పరీక్షించుకోండి. చెడ్డ వ్యక్తులతో, వారు మంచివారు కాదు, అటువంటి వారితో సహవాసం చేస్తున్నావా? ఈ రోజున అటువంటి వారితో స్నేహం చేయటం మానుకో. చేయకూడని పనులు చేస్తున్నారా? ఈ రోజుతోటి మానుకో. నీ జీవితాన్ని దేవుడు చక్కదిద్దుతాడు, నీ భవిష్యత్తును దేవుడు చక్కదిద్దుతాడు. నీ చదువులో చక్కని జ్ఞానం ఇచ్చి ఉన్నత స్థానంలోని దేవుడిని తీసుకొని వెళతాడు. యవనస్తులు ఈ దినాల్లో ఎక్కువ సమయం మొబైల్స్ ముందు గడుపుతున్నారు. చెడ్డ స్నేహం అది. అన్నయ్య, నాకు స్నేహితులు ఎవరు లేరు, కాలేజీకి వెళ్తాను, ఇంటికి వస్తాను. మరి ఇంటికాడ ఏం చేస్తున్నావు అంటే, మొబైల్ ముందు కూర్చుంటాను. ఆ మొబైలే ఒక నీకు స్నేహితురాలు, స్నేహితుడు. మంచి స్నేహితుడు కాదు మొబైల్ కూడా, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు మంచి స్నేహితులు ఇంట్లో ఎవరన్నా ఉన్నారంటే, మీ అమ్మ నీకు మంచి స్నేహితురాలు అవుతుంది, మీ నాన్న నీకు మంచి స్నేహితుడు అవుతాడు. కానీ మొబైల్ ఎప్పుడు మంచి స్నేహితురాలు కాదు. కంప్యూటర్, ల్యాప్టాప్, ఇవేవి కూడా మంచి స్నేహితులు కానే కాదు. అవి కూడా మన జీవితానికి హానిని కలిగించేవే. అవి కూడా మన జీవితానికి ప్రమాదం తెచ్చేవే.
ఆ మొబైల్తో సహవాసం చేసేటువంటి నీవు కొన్ని రోజుల తర్వాత ఆ మొబైల్లో చూడకూడని విషయాలు చూస్తావు, రాకూడని ఆలోచనలు వస్తాయి, చేయకూడని ఫోన్లు కాల్ చేస్తావు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాల్సి వస్తుంది, చేయకూడని పాపం చేసి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అదే మొట్టమొదటి వేరునే మనం కట్ చేస్తే ఆ చెడ్డ స్నేహమైనటువంటి మొబైల్ని, చెడు స్నేహాలని పక్కన పెడితే జీవితం హ్యాపీగా ఉంటుంది, సాఫీగా సాగిపోతుంది. నీ పట్ల నా పట్ల దైవ చిత్తం నెరవేర్చబడుతుంది. ఆమేన్. కనుక ఈ సమయంలో సంసోను తన ప్రాణాన్ని కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు. ఈ రోజున నీవు ఆ స్థితిలోకి వెళ్ళకూడదు, నీవు నష్టపోకూడదు. నీ జీవితాన్ని, నీ చదువు నువ్వు నష్టపోకూడదు. నీ విలువైనటువంటి శ్రేష్ఠ జీవితాన్ని ఎవరి కాలంలో నీవు నష్టపోకూడదు. నష్టపోకూడదనంటే నీవు ఏ స్థలాలకు వెళ్తున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఏ చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ 4 విషయాలు గమనించుకొని వాటిని ప్రారంభంలోనే కట్ చేసి నీవు మంచి స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నీ కోసం నా కోసం కలుడిసిన ప్రాణం పెట్టాడు. ఆయన చెడ్డ స్నేహితుడు కాదు, మంచి స్నేహితుడు. ఆయనతో స్నేహం చేయి. నిజ స్నేహితుడు ఆయన, ట్రూ ఫ్రెండ్. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మంచి లైఫ్ ఇస్తాడు, మంచి మార్కులు ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు దేవుడు. ఆ నిజ స్నేహితులతో నువ్వు సహవాసం చేయగలిగితే చాలు, నీ భవిష్యత్తును ఆయనే సరిదిద్దుతాడు. మొబైల్ ప్రక్కన పెట్టండి, చెడ్డ స్నేహాలు ప్రక్కన పెట్టండి, చెడ్డ స్థలాలు ప్రక్కన పెట్టండి, క్రీస్తుతో సహవాసం చేయండి. ఆయన ఎక్కడ దొరుకుతాడు? పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతాడు. ఆయన పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి, ఆయన మీతో మాట్లాడతాడు, మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, సరైన సమయంలో మీకు ఏది కావాలో దాన్ని ఇస్తాడు. కనుక ప్రియ సహోదరులు, సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గుర్తుపెట్టుకోండి, సంసోను పట్ల దేవుడి ఉద్దేశం నెరవేర్చబడలేదు. ఈరోజు దేవుడితో అంటున్నాడు, నీకు కూడా దేవుడు ఒక ఉద్దేశంతో భూమి మీద పంపించాడు. నీ పట్ల దైవచిత్తం నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. దానికి నువ్వు సహకరించగలిగితే, నీవు దేవుడితో సహవాసం చేయగలిగితే ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనతో పాటుగా ఉన్నటువంటి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మీ స్టడీస్ కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, ప్రార్థన చేయబోతున్నాం. మీ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీ వివాహాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఈ సమయంలో మాతో పాటుగా ఉన్నటువంటి సహోదరి మౌనిక, హారిక ఉందా? కనబడేటట్టు కూర్చోమ్మా. అంటే మీరు కనబడితే మీ కొరకు ప్రార్థన చేయగలం కదా, కనబడకపోతే ప్రార్థన చేయలేం కదమ్మా. కొంచెం కనబడేటట్టు కూర్చోండి తల్లి. మౌనిక కొరకు, హారిక కొరకు, ప్రియాంక, బ్యూల, అదేవిధంగా యశ్వంత్, ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి వారి వీరు మీ చదువుల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ వివాహాల కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. సంసోను దైవ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు,
ఈ రోజున మీరు దైవ చిత్తం ఏంటో గుర్తెరిగి దైవ చిత్తం మీ పట్ల నెరవేర్చబడినట్లు మీరు ప్రభుకి అర్పించుకోవాలి. ఆమె అప్పగించుకుంటారా? రైట్. చెడు స్నేహాలు ఏమైనా ఉంటే, అంటే చెడు స్నేహాలు అంటే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అనుకోబాకండి. నేను అది చెప్పట్లా. అమ్మాయిలకి అమ్మాయిలే చెడ్డ స్నేహితులు ఉంటారు, అది నేను చెప్పేది. అబ్బాయిలకి అబ్బాయిలే చెడ్డ స్నేహితులు ఉంటారు. మీరు మంచోళ్ళే, కానీ మీ స్నేహితులు వారు చెడు అలవాట్లు కలిగిన వారు ఉండొచ్చు. వారితో మీరు స్నేహం చేయడం వల్ల మీ జీవితం కూడా పాడైపోయింది. అది ఉద్దేశం నేను చెప్పేది. ఓకేనా? కనుక అటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే స్నేహం కట్ చేసుకోండి, తప్పే లేదు. మీ జీవితం పాడైపోయిన తర్వాత బాధపడే కంటే ప్రారంభంలోనే వారితో స్నేహాన్ని కట్ చేసుకొని మంచి వారితో స్నేహం చేయండి, ఆత్మీయులతో స్నేహం చేయండి, దేవుని ఎరిగిన వారితో స్నేహం చేయండి, ప్రార్థన పౌరులతో స్నేహం చేయండి, చదువుల్లో మంచిగా చదువుకునే వారితో స్నేహం చేయండి, బైబుల్తో స్నేహం చేయండి, యేసయ్యతో స్నేహం చేయండి, మీ అమ్మతో మీ నాన్నతో స్నేహం చేయండి, మీరు దీవించబడతారు. ఓకేనా తల్లి? రైట్. ఈ సమయంలో ఎవరికి వ్యక్తిగతంగా ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు. మొబైల్ అది కూడా నీకు మంచి స్నేహితురాలు కాదు, అది కూడా నీకు ప్రమాదకరమైనటువంటిదే. దాన్ని కూడా ప్రక్కన పెట్టాలని ప్రభువు సహాయాన్ని కోరుకో ఈ సమయంలో. ప్రభువు సహాయాన్ని కోరుకో ఈ సమయంలో. ఎవరికొరు కళ్ళు మూసుకొని అడగండి యేసయ్యని, యేసయ్య నా జీవితంలో సంసోను తన జీవితాన్ని కోల్పోయినట్లుగా నేను కోల్పోవడానికి ఇష్టపడలేదు. నేను సంసోను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళినట్లుగా నేను వెళ్ళటానికి ఇష్టపడటం లేదయ్యా. ఇదిగో సంసోను చేయకూడని సహవాసం చేసినట్లుగా నేను కూడా చేయటానికి ఇష్టపడలేదయ్యా. సంసోను చేయకూడని పని చేసినట్లుగా నేను చేయటానికి ఇష్టపడటం లేదయ్యా. ముందు ఏ ప్రమాదం దాగి ఉందో నాకు తెలియదు, ఎటువైపు నుంచి ఏ అప్పగించుకో. ఒకవేళ నీవు వేటికైనా ప్రాథమిక స్థానం ఇస్తే దానివల్ల నష్టపోతే ఈ రోజున ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి ఇక ఎన్నడూ వాటిని మళ్ళీ చేయనయ్యా అని చెప్పు యేసయ్యకి. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ఇక నుంచైనా మంచిగా చదవటానికి తీర్మానం చేసుకో. ఇక నుంచైనా మంచిగా ఉండటానికి తీర్మానం చేసుకో. బైబిల్ చదవటానికి తీర్మానం చేసుకో. ఇక నుంచైనా సినిమాలు చూడనని, ఇక నుంచైనా చెడ్డ స్నేహాలు చేయనని తీర్మానం చేసుకో. ఇక నుంచైనా చదువుతున్నానని తల్లిదండ్రులను మోసం చేసి నిన్ను నువ్వు మోసం చేసుకొని మొబైల్ ఫోన్లో చూడకుండా వాటిని చూడనని తీర్మానం చేసుకో. ప్రభు అడుగయ్యా, ఇన్ని రోజులు నేను చేయకూడదు వాటిని, చూడకూడదు వాటిని చూశాను. ఈరోజు నాతో మాట్లాడిన దేవా, నన్ను నేను నీకు అప్పగించుకున్నానని చెప్పు. నేను పరిశుద్ధంగా జీవించడానికి, బాగా చదువుకోవటానికి సహాయం చేయి. మరి నీకు ఏది అవసరమో దాన్ని ఇమ్మని దేవుని అడిగి సమయంలో దేవుడు నీకు తప్పకుండా వాటిని అనుగ్రహించబోతున్నాడు. యవనస్తుడు యవనరాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి. ఈ సమయంలో పాస్టర్ గారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో చదువులు, ఉద్యోగాలు, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల తర్వాత వివాహాలు దేవుడు మీకు ఇవ్వాలని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి కళ్ళు మూసుకొని.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయా నీవు ఈ భూలోకమునకు రావడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన మానవ రూపిగా నీవు ఈ లోకంలో జీవించి ఒక మంచి యవనస్తునిగా నీ జ్ఞానాన్ని అర్పించావు ప్రభావ, మీకు వందనాలు. ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనులు బలవంతులని, వారు లోకమును జయించారని, వారు దుష్టుని జయించారని దేవా నీ వాక్యం చదివిస్తా ఉంది. నీకు వందనాలు. యవనస్తులకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇది నాన్న ఇదిగో నీ సేవకుని ద్వారా దేవా ఇదిగో ప్రభా మీరు నాయన సంసోని జీవితాన్ని మరొకసారి మాకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు. నిజంగా ప్రభా సంసోను పట్ల నీవు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, అయా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు. కానీ సంసోను తన జీవితంలో అయా పొరపాటు ఆయా చేశాడు, తప్పటి అడుగులు వేసి ఆయా నీ ఉద్దేశమును ప్రభు పరిపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు తండ్రి. అయా ఎంతో బలమిచ్చావు, ఎంతో శక్తినిచ్చావు ప్రభా, అయా ఎంతో సహజాతీతమైనటువంటి మరి ప్రభా నాయన తండ్రి ఆశీర్వాదముతో నువ్వు సంసోను దీవించావు. కానీ అయా సంసోను ప్రభా చేయవలసినటువంటి నిర్ణయాల విషయాల్లో సరైన తీర్మానం చేయలేక అయా మరి ప్రభా పొరపాటు చేసి నాయన చెడు సహవాసాలు చేయడం వల్ల అయా ప్రభా నీ చిత్తంలోంచి బయటికి వెళ్ళాడు తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇది నాన్న మరి ప్రభా గొప్ప హెచ్చరికలు మీరు యవన బిడ్డలకు ఇచ్చారు. రాజా రాజా నిజమే లోకంలో అయా మరి ప్రభు ఇది నాన్న చూస్తే తండ్రి ఎంతో మంది యవన బిడ్డలు చెడు స్నేహాల్లో పడిపోతున్నారయ్యా, చెడు అలవాట్లకు గురవుతున్నారు ప్రభా. అయా చూడకూడని వాటిని చూస్తున్నారయ్యా, చేయకూడని ప్రభా వాటిని చేస్తున్నారు, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నారు, ఆయా స్నేహితుల ద్వారా ఆకర్షింపబడుతున్నారు. నీ వాక్యం ఎరిగినప్పటికీ కూడా ప్రభా ఆ యొక్క బలహీనతలకు గురైపోతున్నారు రాజా. కానీ నాయన యేసయ్య మరొకసారి ప్రభా మా కొరకు ముంగుర్తుగా ఆయా మీరు రాయించినటువంటి మరి సంసోను జీవితాన్ని మరలా మాకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు గనక అయా ఈ యొక్క యవన బిడ్డలందరినీ సమలో మీసలు ఎత్తి పడుతున్నాను. వారిలో ఎవరు కూడా ప్రభా అయా నాయన ఆ యొక్క పరిస్థితికి వెళ్లకుండా మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన ఈ ప్రియ బిడ్డలు వారి జీవితాల్లో మీరు వేటినైతే ఉద్దేశించారో ఆయా అవే జరగాలి, వారు దీవించబడాలి, వారు ఆశీర్వదింపబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ఈ సమయంలో ప్రభా. ఇదిగో నాయన తండ్రి నీకు వందనాలు. సహోదరి ఆయా మరి మౌనికాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తనకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయా మరి ప్రభా. తను నాయన సచివాలయం ఎగ్జామ్ రాసింది, నీ యొక్క మరి రిజల్ట్ ప్రభా నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుండగా ద్వారాలు తెరవండి. ఆ బిడ్డకి మీరు ఏ ఉద్యోగం నిర్ణయించారో ఆ ఉద్యోగం తను పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే తన వివాహ విషయంలో కూడా మీ చిత్తం జరిగించండి నాయన. దేవన కాలంలో నిన్ను అంగీకరించే భాగ్యం ఇచ్చావు, రక్షణ పొందే కృపనిచ్చావు. రక్షణ పొందినటువంటి ఆయా మంచి జీవిత భాగస్వామిని మీ చిత్తానుసారమైన సమయంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ కుమార్తెకు మంచి భవిష్యత్తును దయచేయండి. మీ అభిషేకంతో నింపి ఆధ్యాత్మికంగా ఎదిగించి పరిచయలో సైతం వాడబట్టడానికి సహాయం చేయండి. హారికని దీవించండి అయ్యా. హారికకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఆ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తుంటే మంచి రిజల్ట్ దయచేయండి ఆయా. మరి ప్రభా నాయన బీసెట్ ప్రభా నాయన బీటెక్ ప్రభా సీట్ కోరిక ఎదురు చూస్తుండగా ప్రభా మీరు నిర్ణయించిన కాలేజీలో సీటు పొందుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు దేవా. నీ చిత్తమైతే ఫ్రీ సీట్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తె ఏ గోల్ తో చదువుతుందో ప్రభా ఆ గోల్ చేరుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీరే జ్ఞానముతో నింపండి, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా నీ కుమార్తెను ఎదిగింపు చేయండి నాయన. అయ్యా ఈ సమయంలో ప్రియాంకని బట్టి నీకు స్తోత్రాలు ఆయా. తను మరి బిఎస్సి ప్రభా నర్సింగ్ లో మీరు తోడుగా ఉన్నారు, ఫైనల్ ఇయర్ లో కూడా మీరు సహాయం చేస్తున్నారు ఆయా. తన మరి ఫైనల్ ఎగ్జామ్స్ లో మీ కృపను మెండుగా తనకు అనుగ్రహించండి ఆయా. తను నేర్చుకునే చదువుకున్నదంతా కూడా మీకు ఎగ్జామ్స్ లో మంచిగా రాయటానికి మీ కృప దయచేయండి. తనని ఆధ్యాత్మికంగా ఎదిగించండి, నీ పరిచయలో వాడబట్టడానికి సహాయం చేయండి ఆయా. మంచి భవిష్యత్తులో నీ కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. రాజా ఈ సమయంలో బియ్యలాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. అన్యుల కుటుంబంలోంచి నువ్వు అద్భుతంగా వెదకి రక్షించుకున్నావు ఆయా. యవన ప్రాయంలో నువ్వు పట్టుకున్నావు, నీ పరిచయకు పిలుచుకున్నావు
దేవా నాయన నీ కుమార్తె నీ కొరకు సమర్పించుకుంది కానీ ఇదిగో అన్ని జిల్లాల తల్లిదండ్రుల మధ్యలోంచి నీ సందికి ప్రభావ రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఆయా తన జీవితం పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు. ఆయా వాటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తను ఏ విధంగా బయటకు తీసుకురావాలో నీకు తెలుసు. ఆయా తనకి ఎలాంటి మరి పనిని మీరు నిర్ణయించారో, ఆయా ఎలాగున తను ప్రభు తన కుటుంబంలో సాక్షిగా నిలబడాలో, ఆయా తనకి నీ కుమార్తెకు నీ కృపను మెండుగా అనుగ్రహించండి. ఆయా రక్షణ లేని తన తండ్రులకు రక్షణ దయచేయండి. తన తోబుట్టుకు తన బంధుమిత్రులకు రక్షణ అనుగ్రహించమని వారు మనోనేత్రాలు తెరవజేసి నీవు సజీవుడైన దేవుడిని గుర్తించడానికి కృపను చూపించండి. దేవా దేవా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాయన ఇదిగో ప్రభు వివాహాల విషయంలో కూడా ప్రభు నాయన నీ కుమార్తెకు మీరు నిర్ణయించిన ఏర్పాటు చేసిన మంచి జీవిత భాగస్వామిని, మరి ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వ్యక్తిని తనకి మీరు ఆయా జీవిత ప్రభ భాగస్వామిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా నాయన యేసయ్యా గొప్ప దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభు సమర్పణ బట్టి వందనాలు. ఆయా తన యొక్క ప్రభు స్టడీస్ లో మీరు సహాయం చేయండి. మంచి జ్ఞానము దయచేయండి. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండగా కావాల్సిన జ్ఞానము దయచేయండి. కాన్సన్ట్రేషన్ ప్రభావ ప్రత్యేకంగా మీరు అనుగ్రహించండి. ఆ యొక్క మరి ఆన్లైన్ లో ప్రభావ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల క్లాసులు వింటున్నప్పటికీ కూడా ఇదిగో ప్రభావ పరిపూర్ణంగా తండ్రి ఆయా మరి వినలేకపోతున్నారు. మీరు కనికరించి ఆయా మరి అక్కడ చదువు పట్ల ఇంట్రెస్ట్ ని పుట్టించి ఆ ప్రతి సబ్జెక్టు మంచిగా అర్థం చేసుకోగలగడానికి అతి కృపను మీరు అనుగ్రహించండి నాయన. అయా ప్రభా మరి తండ్రి వారి స్టడీస్ కి నాయన ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా నాయన ప్రభు ఫైనల్ ఎగ్జామ్స్ తో మీ కృప అనుగ్రహించండి. మంచి రిజల్ట్ దయచేయండి. ఆయా బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. ఆ బిడ్డ జీవితం పట్ల మీ చిత్తం నెరవేర్చండి. ఆధ్యాత్మికంగా ఎదిగించండి నాయన. అయ్యా యశ్వంతుని బట్టి వందనాలు. అయ్యా ఇదిగో ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు. మంచి చదువునిచ్చారు. దేవానికి స్తోత్రము నాయన. ఇదిగో ప్రభు సచివాలయం ప్రభు ఎగ్జామ్ రాశాడు ప్రభు. ఆ యొక్క ఉద్యోగం మీరు ఇస్తారని చెప్పి ఆశతో నమ్మకంతో ఎదురు చూస్తుండగా మీరు ద్వారం తెరవండి నాయన. అయ్యా ప్రభుని వాగ్దానం చేసి తప్పే దేవుడు ఎంత మాత్రము కాదు. నీ కుమారుడికి మీరు ఉద్యోగం ఇస్తున్నారని చెప్పి నమ్మి మరొకసారి నేను స్థుతిస్తా ఉన్నాం. అలాగే ఆ బిడ్డ వివాహ విషయంలో మీరు ద్వారాలు తెరవండి. మీరు నిర్ణయించినటువంటి మంచి జీవిత భాగస్వామిని ప్రభు అయ్యని కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. మంచి భవిష్యత్తు దయచేయండి. నీ అభిషేకం నీ కుమారుడిపై ఉంచండి. ఇదిగో పరిచయలో సంఘములో అనేకులకు దీవెనకరంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. సహోదరి సమతాన్ని బట్టి కూడా నీకు స్తుతులు నాయన. ఆయా సమతాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయా తను కూడా ప్రభు ఇక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంది. ఆయా ప్రభు నాయన సచివాలయం ప్రభు ఎగ్జామ్ రాసింది నాయన. అయ్యా మీరు ద్వారాలు తెరవండి. దేవా నీ చిత్తమైతే ఇదిగో ఉద్యోగం తన కొరకు నువ్వు నిర్ణయించి ఉంటే పొందుకోకుండా ఎవ్వరూ ఆపలేరు కదా ప్రభు. నీ కుమార్తె కొరకు మీరు దాచి ఉంచిన ఆ యొక్క ఉద్యోగం పొందుకోవడానికి ప్రభు ఏ ఆటంకాలున్నా వాటిని తొలగించి మీరు దానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కుమార్తెకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా ఎదిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు స్తోత్రములు నాయన. కృప కలిగిన మా దేవుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో హేమంతుని బట్టి మనోజిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నాన్న మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. వారు నీకు స్తోత్రాలు. ఆయా తన ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ అనుగ్రహించండి. వారి స్టడీస్ లో మీరు సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క కరోనా వల్ల ప్రభా నాయన కాలేజ్ సరిగ్గా జరిగిన పరిస్థితుల్లో ఆయా ఉంటుండగా మీరు కనికరించి బిడ్డలు ఆయా యొక్క చదువు పైన ఆ యొక్క కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా కృప దయచేయండి. ఆ యొక్క స్టడీస్ లో మీరు సహాయం అనుగ్రహించమని వారికి మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో వారికి మంచి ఉద్యోగంలో వారు స్థిరపడటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వారు ముఖ్యంగా ఆయా రక్షణ అనుభవంలో వారిని ఎదిగించి ప్రభా ఆయా మరి నాయన తండ్రి లోతైనటువంటి ప్రార్థనా జీవితం వారికి దయచేయండి. ఆయా పరిచయలో సైతం వాడబట్టడానికి సహాయం చేయండి. బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ సమయంలో ప్రభా ఈ యొక్క జూమ్ లో తండ్రి ఆయా ప్రభు వచ్చిన ప్రతి యవ్వన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా ఈ యొక్క ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ప్రభా లైవ్ లో ఆయా ప్రభా తండ్రి ఎంతమంది వీక్షిస్తున్నారు స్టూడెంట్స్ నాయన ప్రత్యేకంగా ప్రతి యవ్వనస్తుడి కొరకు యవ్వనస్తురాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆయా మాతో ప్రభా ఈ ప్రోగ్రామ్ వీడియోలో చూస్తున్న ప్రతి యవ్వనస్తురాలు నీ కృపకు అప్పగిస్తున్నాను. ఆయా ఎవ్వరూ కూడా నశించిపోవడానికి చిత్తం కాదు. ఆయా ప్రతి ఒక్కరిని మీ కౌగిట్లో భద్రపరచండి. వారికి క్షేమాన్ని దయచేయండి. ఆయా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు ఎవరైనా చదువుకుంటున్నట్లయితే వారికి కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమని నువ్వు చెప్పావు కదయ్యా. వారి పక్షంగా ఇదిగో మేము విజ్ఞాపన చేస్తున్నాం.
ఆ బిడ్డలకి జ్ఞానాన్ని దయచేయండి, చదువుకోవడానికి కావలసిన ఆర్థిక స్తోమత వారికి అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారు చదువు మధ్యలో ఆగిపోకుండా వారికి అవసరమైన ధనాన్ని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలయ. బిడ్డలు ఎవరైనా ఎగ్జామ్ ఫియర్ ఉంటే కనుక, ఏదైనా సబ్జెక్ట్స్ లో వారు వీక్ గా ఉంటే నాయన, ఇదిగో వారికి కావాల్సిన జ్ఞానము దయచేసి ఆయా సబ్జెక్ట్స్ లో వారు ప్రభా అభివృద్ధి చెందడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ఈ సమయంలో నాయన తండ్రి అదే విధంగా మా ప్రభు నాయన, ముఖ్యంగా కొంతమంది చదువుకొని ప్రభు ఉద్యోగాల కొరకు నాయన కొన్ని సంవత్సరాలకు ఎదురు చూసినటువంటి యవనస్తులు ఒకవేళ ఉండవచ్చు ఈ లైవ్ లో దేవా, అటువంటి యవన బిడ్డలు మీరు ఒక్కసారి కనికరించండి దయచేసి ప్రభా. ఇదిగో నాయన తండ్రి చదువు ముగించబడి ఆయా ఉద్యోగం కొరకు ప్రభా నాయన సంవత్సరాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రభా ఉద్యోగం లేక మనస్తాపనతో ఎంతో మంది ఉంటున్నారు. ఆయా తండ్రి చేతితో సర్టిఫికెట్స్ పట్టుకొని ప్రభా స్థిరమైన జాబ్ లేక ఆయా తండ్రి చాలీ జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి యవన బిడ్డలు ఉంటున్నారు. మీరు కనికరించి ప్రభా నాయన వారికి మంచి ఉద్యోగాలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆయా తండ్రి వారి జీవితాలు మంచిగా సెటిల్ అవ్వడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. దేవా మంచి యూనివర్సిటీస్ లో ప్రభా వారు సీట్లు పొందుకొని ప్రభా మంచి యూనివర్సిటీలో ప్రభా వారు చదువుకోవడానికి మీరు సహాయం చేయండి. ఉన్నతమైన విద్య అభ్యసించాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వారందరికీ అవకాశాలు మీరు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఆయా యవన బిడ్డలందరూ కూడా ప్రభా ఆయా మంచిగా వారి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నీ కృప చూపించండి. ఎవరు వారి జీవితాన్ని కోల్పోకూడదయ్యా, ఎవరు కూడా సాతాను చేతిలోకి వెళ్ళకూడదయ్యా, ఎవరు కూడా వారి జీవితాల్లో నీ చిత్తమును ప్రభా ఆయలోంచి బయటికి రాకూడదు ప్రభా. ఆయా వారి ఎవరి జీవితాన్ని నష్టపోకూడదయ్యా. ఎంతో మంది తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు ప్రభా నాయన పాల్పడుతున్నారయ్యా. దయచేసి ప్రభా ఆ యొక్క ఆత్మహత్యలకు ఎవరు గురి కాకుండా దయచేసి ఆ యొక్క యవన బిడ్డలను ప్రాణాపాయం నుంచి తప్పించిన ఆయన. ఆ యొక్క ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆ యొక్క దురాత్మను యేసుక్రీస్తు అధికార నామములో గద్దిస్తున్నాను. తల్లిదండ్రులకు ఎంతో వేదన పెడుతున్నారు ప్రభా. కొంతమంది యవన బిడ్డలు యవన వయసులో ప్రభా చిన్న వయసులో త్రావుడుకు బానిసలు అయిపోతున్నారు. డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు ప్రభా. తండ్రి భయంకరమైనటువంటి ప్రభా నాయన మరి ప్రభు అలవాట్లకు గురవుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి బయటికి రాలేక ప్రభా ఇదిగో నాయన ఆ యొక్క ధనము ప్రభా ఈజీగా ధనం సంపాదించాలనే ఉద్దేశంతో చేయకూడని పనుల్లో వారు ప్రభా నాయన తండ్రి ఉంటున్నారయ్యా. తప్పించండి ప్రభా దయచేసి యవన బిడ్డలను కనికరించండి ప్రభా. అలాంటి పరిస్థితి నుంచి సాతాను ఎంతో భయంకరంగా ఆకర్షిస్తుంది ప్రభా. మొబైల్ రూపంలో, సినిమా రంగం రూపంలో ప్రభా మోడర్న్ డిజైనింగ్ అని, ఫ్యాషన్ డిజైనింగ్స్ అని అనేక రంగాలలో ప్రభా యవనస్తులు ఆకర్షిస్తూ మరి కొంతమంది ప్రభా నాయన ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభా ఎంతో ధనము నమ్మి వారికి ప్రభా చెల్లిస్తూ మరి నష్టపోతున్నారు. లక్షల రూపాయలు కోల్పోతున్నారు ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి మా యొక్క రాష్ట్రంలో యవన బిడ్డలను దర్శించండి. వారు ప్రభు ఉద్యోగంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి, వలసలు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కనికరించండి నాయన. ఇదిగో మా యొక్క దేశంలో మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి కంపెనీలు, మంచి మంచి ఆఫీసులు, జాబ్స్ ప్రభా అన్ని రంగాలలో యవనస్తులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి రాకుండా, రాష్ట్రాలు విడిచిపెట్టి వలస వెళ్ళిపోయిన పరిస్థితి రాకుండా ఉన్న చోటే మంచి ఉద్యోగములు వారు పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి అనువుగా అధికారులకు సమయోచిత జ్ఞానం మీరు దయచేసి ప్రభు ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. కనికరించండి యవన బిడ్డలను ప్రభా. నాయన తండ్రి మంచిగా చదువుకొని కూడా మంచి ఉద్యోగము లేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. దర్శించండి నాయన. యేసయ్య వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రభా. మా దేశం అభివృద్ధి చెందాలి. మా దేశంలో ఉన్న యవన బిడ్డలు అభివృద్ధి చెందాలి. వారు ఉన్నతమైన స్థానాలలో ఉండాలి. వారు మంచి ఉద్యోగాల్లో ఉండాలి. ఇదిగో ప్రభా నాయన మతోన్మాదులు కొంతమంది యవనస్తులు వాడుకుంటున్నారు. తప్పించండి. కొంతమంది యవన బిడ్డల వ్యభిచార గృహాల్లోకి దించుతున్నారు. అమాయకపు ఆడపిల్లను ప్రభా అన్యాయంకి గురి చేస్తున్నారు. తప్పించండి నాయన దయచేసి ప్రభా యవన బిడ్డలను. కనికరించండి. తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతున్నారయ్యా. ఎంతో కష్టపడి వారి కొరకు సంపాదించి వారి యవన బిడ్డలు ప్రభు నాయన తండ్రి నష్టపోతుంటే తల్లిదండ్రులు ఎంతో వేదనకి గురవుతున్నారయ్యా. దయచేసి అలాంటి తల్లిదండ్రులు ఒక్కసారి మీరు కనికరించండి ప్రభు. యవన బిడ్డల ఆ పరిస్థితులన్నిటి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను రాజా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొకసారి ప్రభు. నాయన తండ్రి రాబోయే రోజులు ఇంకా ఈ లైవ్ లో అనేక బిడ్డలు యవన బిడ్డలు ఎవరెవరైతే మీరు సిద్ధపరిచారో, ఏర్పాటు చేశారో వారందరూ పాల్గొన్నట్లుగా మీరు చేయండి అయ్యా.
అయ్యా మీరు ఉద్దేశంలో ఉన్నవారు ఎవరు తప్పిపోకూడదు. వారు కొంతమంది అయినా పర్వాలేదయ్యా, ఇదిగో నువ్వు మాకు చెప్పవి కార్యం చేయమని కనుక నీ ప్రభ నీ కృపకు మమ్మల్ని అప్పగించుకొని మేము జరిగిస్తున్నాం. ఈ యూత్ మీ ప్రభ మీటింగ్ లో నాయన ఇదిగో ప్రభ తండ్రి యాడ్ అయిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూడటానికి సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరుడు సాయి రత్నాకర్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నిజంగా బిడ్డను ప్రభు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రాణాపాయం నుంచి తప్పించారు. నీ కుమారుడికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణమైన రక్షణ అనుభూతికి నడిపించండి. తను జరిగిస్తున్న ఆ యొక్క బిజినెస్ ను మీరు దీవించండి. ఆయా ప్రత్యేకంగా తన్ని బాప్తీసం కొరకు మీరు సిద్ధపరచండి. ఆయా తనకి మంచి జీవిత భాగస్వామిని మీరు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. ఆయా నీ కుమారుడి జీవితం పట్ల మీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను రాజా. అయా నీకే స్తోత్రాలు. సహోదరుడు యోహాన్ని బట్టి వందనాలు, అశోకుని బట్టి నీకు స్తోత్రాలు, కెజియాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా నీకు స్తోత్రం, స్తోత్రము నాయన. అయా ప్రభా భార్గవుని బట్టి నీకు స్తోత్రాలు, లక్ష్మీకరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయా మేరీని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క యవన బిడ్డలందరినీ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, రాజేశ్వరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభా నీకు స్తోత్రములు నాయన. జోష్కాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. జాహ్నవిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయా నాయన తండ్రి నాయన డేవిడ్ ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా సంఘంలో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా ప్రభా ఇదిగో నీ సన్నిధిలో ఎత్తి పడుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా. అయా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయా మా తండ్రి ఇదిగో ప్రభా విజయవాడ కిరణ్ ప్రభ పాస్టర్ గారి పిల్లల్ని బట్టి నీకు స్తోత్రాలు. వారు కూడా వారి బిడ్డల కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. ఇదిగో యవన బిడ్డలు ఇద్దరు కూడా ఇదిగో వారిని పరిచయలో వాడుకుంటున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. వారి స్టడీస్ లో మీరు సహాయం చేయండి. ఆయా బిడ్డల జీవితాల పట్ల మీ చిత్తం నెరవేర్చండి. వారి తండ్రి పరిచయలో వాడబడుతున్నారు. అదే విధంగా వారి యొక్క మరి సెక్యులర్ స్టడీస్ లో కూడా నీ కృప వారికి మెండుగా దయచేయమని, వారు ఉన్నతమైన స్థానం లో ఉండటానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా గొప్ప దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వేలాది వందనాలు ప్రభు. అయా యేసయ్య మరొకసారి ప్రభు అయా ప్రతి యవనస్తుని కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా తండ్రి సమయంలో లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా నాయన తన ప్రభు ఆయా స్టడీస్ లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు నాయన. గొప్ప దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయా మేము ఆయా ప్రాంతాల్లో ప్రభా ఇదిగో నాయన యూత్ మీటింగ్స్ పెట్టడానికి సహాయం చేశారు. ఆయా వైజాగ్ లో ప్రభా, కర్నూలులో తండ్రి నాయన, ఆయా మరి ఎర్రవల్లిలో ప్రభా నీకు స్తోత్రాలు. ఆయా తండ్రి ఆ ఎక్కడ అవుతున్నటువంటి ఆ యొక్క యూత్ మీటింగ్స్ లో ప్రభా నాయన, ఆయా మద్దిపాడు ప్రభా నాయన తండ్రి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆయా యూత్ మీటింగ్స్ ప్రభావ పెట్టడానికి సహాయం చేశారు. అక్కడ ఎంతో మంది యవన బిడ్డలు ఆయా వారి యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేశారు, వారి యొక్క సాక్ష్యాలు పంచుకున్నారు. ఆ యవన బిడ్డలు ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆ యూత్ మీటింగ్స్ లో కొంతమంది ప్రభావ తమ జీవితాన్ని నీకు సమర్పించుకున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. కొంతమంది మంచి తీర్మానాలు చేస్తారయ్యా. ఇది మొదలుకొని తల్లిదండ్రుల మాట వింటామని, ఇక ఎప్పుడు తల్లిదండ్రులకు ఎదురు చెప్పమని ఆయా తీర్మానాలు చేసుకున్నారు. ఆ బిడ్డలు ఆయా తీర్మానంకి వారు కట్టుబడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా నాయన ఆ యొక్క యవనస్తులందరినీ సమలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా మా పరిచయలో ప్రభా ఇదిగో నాయన ఆయా తండ్రి మాకు ఎదురుపడిన ప్రతి యవనస్తురాలు నీ కృపకు అప్పగిస్తున్నాం. వారిలో ఎవరిని కూడా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ప్రతి ఒక్కరిని మీరు దీవించాలని ఆశపడుతున్నాం ప్రభా. వారి జీవితాలు ప్రభు నీ నామానికి మహిమకరంగా ఉండాలయ్యా. ఆయా వారు నీకు సాక్షులుగా జీవించాలి ప్రభా. వారు చేసే ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి అయ్యా. ముఖ్యంగా వారి వివాహాల విషయాల్లో ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రతి ఒక్కరు నీ చిత్తానికి కట్టుబడి నీ చిత్తానికి కొరకు ఎదురు చూసే వారిగా ఉంచండి నాయన. అయా దయచేసి ప్రభు యవన బిడ్డలందరికీ కూడా ప్రభు మంచి భవిష్యత్తులో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ప్రభు ఇంతవరకు లైవ్ లో ఆయా మాతో ఏకీభవించిన బిడ్డలందరినీ బట్టి నీకు కోటానుకోట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి పక్షంగా ప్రభు చేసిన ప్రార్థన మీరు ఆలకించారని చెప్పి మరొకసారి నమ్మి నిన్ను స్తుతిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము సన్నిధి ఇది మొదలు యవనస్తులుగా మీ అందరికీ తోడుగా ఉండి
నీ చదువుల్లోను, ఉద్యోగ విషయాల్లోను, వివాహ విషయాల్లో ఆయన చిత్తం నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మీ అందరికి వందనాలు. ఇంకో విషయం ఏంటంటే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మాతో పాటు ఏకీభవిస్తున్న వారు మీ పిల్లలు చదువుకుంటున్నట్లయితే మీ పిల్లల పేర్లు మాకు తెలియపరచండి. ప్రతి బుధవారం మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు చదువుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కనుక మీ పిల్లల పేర్లు మీకు తెలిసిన వారు ఎవరైనా వారి పేర్లు మీరు తెలియపరిస్తే మేము వారందరి కొరకు సమయాన్ని బట్టి తప్పక ప్రార్థన చేస్తాం. ఓకేనా? సో దేవుడు మిమ్మల్ని